హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఫోన్ పేలో మీరు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ ని ఎలా డిలీట్ చేయాలో అనే ఆ ప్రాసెస్ అనేది తెలుసుకుందాము. మీరు ఫోన్ పేలో మోర్ దాన్ వన్ బ్యాంక్ యాడ్ చేసుకుని ఉండొచ్చు. సో ఏ కారణం చేతైనా మీరు ఒక బ్యాంక్ అకౌంట్ ని డిలీట్ చేయాలనుకుంటే కనుక దానికోసం అయితే మీరు ముందుగా ఫోన్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ టాప్ లో మనకి ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో మేనేజ్ పేమెంట్స్ అనేసి, సో ఆ మేనేజ్ పేమెంట్స్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి. ఇక్కడ ఈ మేనేజ్ పేమెంట్స్ వచ్చిన తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ మనకి మోర్ ఆప్షన్స్లో యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా దాని మీద మనము క్లిక్ చేద్దాము. ఇక్కడ మీరు ఫోన్ పేలో లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ లిస్ట్ అంతా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో నేను 2 బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసుకున్నాను. మీరు ఇంకా మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ ప్రైమరీ బ్యాంక్గా అయితే నాది పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది. సో ఇన్ కేస్ నేను ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ని కానీ అన్లింక్ చేయాలి ఫోన్ పేలోంచి అంటే ఆ పర్టికులర్ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్లింక్ చేసి చూపిస్తాను. సో దాని మీద క్లిక్ చేద్దాము. సో ఏదైతే మీకు అకౌంట్ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి. సో మీ యూపీఐ పిన్ ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. సో ఇలాంటివి అన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి చేయవచ్చు. సో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కనుక ఇక్కడ మీకు డిలీట్ సింబల్ తోటి అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే వచ్చింది. సో మనం ఇక్కడ అన్లింక్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేద్దాం. సో బిఫోర్ అన్లింకింగ్ క్లోజ్ యూపీఐ లైట్ అనేసి వచ్చింది. ఎందుకంటే నా యూపీఐ లైట్ ఏదైతే ఉందో అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో లింక్ అయి ఉంది కాబట్టి నాకు ఇక్కడ వెంటనే నేను ఇక్కడ నుంచి డిలీట్ చేయడానికి అయితే లేదు. అన్లింక్ చేయడానికి ముందరైతే యూపీఐ లైట్ని క్లోజ్ చేసి, అంటే యూపీఐ లైట్లో ఏ బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో దాన్ని నేను మళ్ళీ నా బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుని అప్పుడు మళ్ళీ దీన్ని అయితే అన్లింక్ చేయొచ్చు అనేసి వచ్చింది. సో ఇక్కడ మనము ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే కనుక మనకి యూపీఐ లైట్ అమౌంట్ అనేది మనము బ్యాంక్కి మళ్ళీ రిటర్న్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీకు యూపీఐ లైట్లో మీరు ఈ పర్టికులర్ బ్యాంక్ని కనుక మీరు లింక్ చేయకపోతే కనుక మీకు డైరెక్ట్గా అన్లింక్ అనేసి అయితే మీకు మెసేజ్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను ప్రొసీడ్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు చూసారు కదా క్లోజ్ యూపీఐ లైట్. సో ₹534 ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అది మీకు ఇన్స్టెంట్లీ సెంట్ టు అనేసి ఇక్కడికి వస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో నేను లింక్ చేశాను కాబట్టి ఇలా ఇష్యూ వచ్చింది. మీరు కనుక అలా లింక్ చేయకపోతే మీకు వెంటనే అన్లింక్ అనే ఆప్షన్ మీకు యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఎస్ అని నేను క్లిక్ చేస్తాను ముందుగా. సో ఈ అమౌంట్ అనేది అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎస్ అని క్లిక్ చేద్దాము. సో యూపీఐ లైట్ క్లోజ్డ్. ఈ అమౌంట్ ఏదైతే ఉందో అది నా స్టేట్ బ్యాంక్లోకే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇక్కడ డన్ అని చెప్దాము. సో ఇప్పుడు మళ్ళీ యూపీఐ అకౌంట్ క్లోజ్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ ఇప్పుడు మనం అయితే ఏదైతే ఉందో ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోకి అమౌంట్ క్రెడిట్ అయినట్టు కూడా ఇక్కడ మనకైతే మెసేజ్ కనిపిస్తుంది. సో ఇప్పుడు అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అనేది చేస్తే మనకి వర్కౌట్ అవుతుందా చూద్దాము. సో ఇక్కడ అన్లింక్ బ్యాంక్ అకౌంట్ అందాము. సో చూసారు కదా ఇందాక అయితే మనకి యూపీఐ లైట్ యాక్టివ్గా ఉంది. ఇందాక యూపీఐ లైట్ మనకి ఎస్బీఐకే నేను లింక్ చేసి ఉంచాను కాబట్టి నాకు వెంటనే అన్లింక్ అనే ఆప్షన్ రాలేదు. ప్రొసీడ్ అనేసి మనకు వచ్చింది. మనం యూపీఐ లైట్ని డియాక్టివేట్ చేసేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా అన్లింక్ అనేసి కూడా మనకు ఆప్షన్ కనిపిస్తుంది. సో ఈ అన్లింక్ మీద మనం అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. సో చూసారు కదా ఇప్పుడు ఇక్కడైతే నా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది అన్లింక్ అయిపోయింది. ఇక్కడ ఓన్లీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అకౌంటే ప్రస్తుతం యాక్టివ్గా ఉంది. సో ఇది నా ప్రైమరీ అకౌంట్. మళ్ళీ మీరు ఫ్యూచర్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీరు మళ్ళీ బ్యాంక్ని యాడ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే ఎలాగ బ్యాంక్ అకౌంట్ని ఫోన్పే నుంచి మనం డిలీట్ చేసుకోవచ్చు అనేది. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.